ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ మాతాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు మనం జ్యోతిష్యానికి సంబంధించిన 9 గ్రహాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటాం. జ్యోతిశాస్త్రం ప్రధానంగా 9 గ్రహాల గురించి చెప్పింది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. వీటిలో సూర్యుడు గ్రహం కాదు, ఆయన గ్రహరాజు. శాస్త్రంలో కూడా సూర్యుని గ్రహంగా చెప్పాల, ఆయన గ్రహరాజుగా చెప్పారు. అదేవిధంగా చంద్రుడు గ్రహం కాదు, భూమికి ఉపగ్రహం. కానీ ఆయన భూమికి దగ్గరగా ఉండడం వల్ల ఆయన యొక్క ప్రభావం భూమి మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చంద్రుడు కూడా గ్రహం యొక్క స్థాయిని ఇచ్చారు. మిగిలిన కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలని మాత్రమే ప్రాథమికంగా గ్రహాలుగా గుర్తించారు. రాహు, కేతువు గ్రహాలు కాదు, అవి ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాలు అంటే వీటిల్ని విషవద్ బిందువులు అని చెప్పారు. ఈ విషవద్ బిందువుల యొక్క ప్రభావం కూడా ఈ భూమి మీద ఉన్న జీవరాశుల మీద ఉంది కాబట్టి అవి గ్రహాలు కానప్పటికీ వాటికి గ్రహస్థాయిని ఇచ్చారు. ఇప్పుడు సూర్యుడు యొక్క వెలుగు ఈ భూమి మీద కొన్ని నిమిషాలు లేకపోతే ఈ భూమండలం మొత్తం మంచు గోళంగా మారిపోయి ఎన్నో జీవరాశులు అతి కొద్ది సమయంలోనే అంతరించిపోయేదానికి అవకాశం ఉంది. అందువల్ల సూర్యుడు ఆత్మకారకుడు. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల యొక్క సృష్టి, స్థితి, లయలకు ఆయనే కారణం. అందువల్ల సూర్యుడిని ఆత్మకారకుడిగా చెప్పారు. అదేవిధంగా చంద్రుడి యొక్క ప్రభావం ఈ భూమి మీద ఉన్న జలం మీద ఎక్కువగా ఉంది. మన శరీరంలో ఎక్కువ నీటిని కలిగిన ఆర్గాన్ బ్రెయిన్. మనం ఈరోజు సైంటిఫికల్గా చూసినప్పుడు మన ఆలోచనలు అన్నిటికి కూడా బ్రెయినే కారణంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి బ్రెయిన్ మీద చంద్రుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, మనిషి ఆలోచనల మీద. అందుకనే చంద్రుడిని మనఃకారకుడిగా చెప్పారు. పోతే ఇంకా కుజుడు మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలు, ఎముకల మీద ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. మనిషి ఒక విషయాన్ని తొందరగా నేర్చుకోవడం, ఒక పనిని తొందరగా చేయడం, ఈ వేగం మీద కూడా కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బుధుడు ఈ భూమండలం మీద ఉన్న మొత్తం పచ్చదనానికి ఆయనే కారణం. అదేవిధంగా బుధుడు మన శరీరంలో నరాల వ్యవస్థకి ప్రధానమైన కారణం ఆయన. అదేవిధంగా లౌకిక జ్ఞానానికి, బుద్ధికి కూడా బుధుడే కారణం. గురువు ఆయన జ్ఞాన ప్రదాత. మనిషి యొక్క ఆలోచన విధానము, ఆధ్యాత్మిక జ్ఞానము, వీటిలన్నిటికీ ఆయన యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మెదడుకు సంబంధించిన నరాల మీద ఆయన యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు సుఖకారకుడు. శుక్రుడు మన జీవితంలో మనకు వచ్చే సుఖము, మనం పొందే ఆనందాలు, ఇవన్నీ కూడా శుక్రుని ఆధారంగా ఉంటాయి. అదేవిధంగా ప్రత్యుత్పత్తికి సంబంధించిన వ్యవహారాల మీద శుక్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శనిని కర్మకారకుడిగా చెప్పారు. అదేవిధంగా ఆయుఃకారకుడిగా చెప్పారు. ఒక వ్యక్తి యొక్క ఆయుః ప్రమాణం మీద శని భగవానుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక మనిషి చేసే పని, అతని పనిలో వేగం, పనిలో నిబద్ధత, పనిలో అసంతృప్తి, పనిలో డిలే, ఇవన్నీ కూడా శని గ్రహాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. అదేవిధంగా రాహు దురాశకి కారణం. ఒక మనిషి ఎక్కువ పెద్ద ఆలోచనలు చేయడం, వీటి మీద రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాంకేతిక విద్య, రసాయన విద్య, వీటికి కూడా ప్రధానమైన కారణం రాహు. అదేవిధంగా కేతువు జ్ఞానకారకుడు. గురువు తర్వాత జ్ఞానానికి అధిపతి ఆయన కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాడు. అదేవిధంగా సంతృప్తి, అసంతృప్తి, వైరాగ్యం, వీటిలన్నిటికి కూడా ఆయనే కారణం. క్లుప్తంగా ఈ 9 గ్రహాల యొక్క ప్రభావం మనుషుల మీద శారీరకంగా, మానసికంగా ఏ విధంగా ఉంటుంది అనేది మనం క్లుప్తంగా తెలియజేస్తాం.